శ్రీరెడ్డి అంటేనే సంచలనం. ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేల్చుతుందో ఎవరికి తెలియదు. అలాంటి శ్రీరెడ్డి ఇప్పుడు ఓ సంచలనం రేపింది. తాను చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరి మైండ్ బ్లాక్ చేసింది. టీడీపీ జనసేన వల్లే తను చనిపోతున్నానంటూ అందులో చెప్పడం ఇప్పుడు మరింత కాకరైపుతోంది. శ్రీరెడ్డి వైసీపీకి ఎంత పాజిటివ్ గా ఉంటుందో జనసేన టీడీపీల మీద అంతే దారుణంగా విరుచుకుపడుతోంది. జగన్ ను ఒక మాట అన్నా సరే టీడీపీని జనసేనను తన బూతులతో ఏకిపారేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇక జనసేన టీడీపీ శ్రేణులు కూడా శ్రీరెడ్డిని ఓ రేంజ్ లోనే టార్గెట్ చేస్తుంటారు. ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటారు. అందుకే శ్రీరెడ్డి ఎప్పుడు హాట్ టాపిక్. అలాంటి శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తనను చనిపోవాలని అనిపిస్తున్నట్టు తెలిపింది. ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, ఆ భద్రకాలే తనను కాపాడాలంటూ వేడుకుంది. మీడియా టీడీపీ జనసేన వాళ్ళే తను చనిపోవాలనుకుంటున్నట్లు కుండల బద్దలు కొట్టింది. వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేకపోతున్నానని, తను చావుకి వాళ్ళే కారణమని పోస్టులు రాసుకొచ్చింది. ఇక్కడే మరో బాంబు కూడా పేల్చింది. తన చావుకు వైసీపీ కూడా కారణమని సంచలనం రేపింది. వైసీపీ కోసం తను ఎంత చేసినా సరే ఘోరంగా అవమానించారని, కనీసం వైసీపీ ఫాలోవర్ గా కూడా తనను గుర్తించట్లేదని ఎమోషనల్ అయ్యింది. అందువల్లే తనకు సూసైడ్ థాట్స్ వస్తున్నాయని, తనకు మెంటల్ హెల్త్ అస్సలు బాలేదని చెప్పుకొచ్చింది. ఈ సూసైడ్ థాట్స్ నుంచి తాను బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా అస్సలు రాలేకపోతున్నానని స్పష్టం చేసింది. కొందరు తన పోస్ట్ ను జోక్ గా తీసుకుంటున్నారని, కానీ తను మాత్రం చాలా సీరియస్ గా చెబుతున్నానని కండీలు పెట్టుకుంది శ్రీరెడ్డి. ఇంకేముంది, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొందరేమో ఆమెకు మద్దతు తెలుపుతుంటే, ఇంకొందరు మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నావంటూ సెటాలు వేస్తున్నారు. గతంలో శ్రీరెడ్డి ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు పోస్ట్ పెట్టలేదు. కానీ మొదటిసారి వైసీపీ మీద కూడా అసంతృప్తి బయట పెట్టింది. మాటలతోనే ప్రత్యర్థులను పనిపట్టే శ్రీరెడ్డి ఇంతగా కృంగిపోయిందంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు. మరి ఆమె వైసీపీకి మద్దతుదారుగా ఉంటుందా? టీడీపీ జనసేన మీద ముందు కూడా ఇలాగే దూకుడు వ్యవహరిస్తుందా అనేది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి శ్రీరెడ్డికి చిక్కులు తప్పవేమో అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.